హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఆద్యది యాన్యువల్ డే ఫంక్షన్ ఉందండి, అందువల్ల ఆద్యాన్ని రెడీ చేస్తున్నాను అనమాట. ఈ డ్రెస్ అయితే వాళ్ళు రెంట్ బేసెస్ మీద ఇచ్చారు. డ్రెస్ అయితే చాలా అంటే చాలా లూజ్గా ఉందండి. అసలు మళ్ళీ ఆల్టరేషన్ చేపిస్తే మళ్ళీ వాళ్ళు ఏమంటారా అని చెప్పి ఆల్టరేషన్ చేయించలేదు. డ్రెస్ అయితే మాత్రం చాలా లూజ్గా ఉంది. ఈ డ్రెస్ నేను ఎలా ఆద్యకి సరిపడా ఫిట్ చేశాను. ఇంకా ఆద్యని నేను బాంగ్రా డాన్స్ అనమాట ఆద్యది. ఆ డాన్స్ భలే భలే డాన్స్ ఉంటుంది కదా, ఆ డాన్స్ కి నేను ఎలా రెడీ చేశానో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. చాలా సింపుల్ మేకప్ తో చేశాను అనమాట. అసలు ఆద్యకి ఎప్పుడు మేకప్ చేయలేదు, కానీ వాళ్ళైతే ఈ డ్రెస్ కి ఖచ్చితంగా మేకప్ అయితే కావాలని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పి మేకప్ కూడా నేనే చేశాను. నాకైతే మేకప్ చేయడం అస్సలు రాదండి. అసలు ఇదైతే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. మేకప్ వేయడం కానీ వేసుకోవడం కానీ నాకు అస్సలు రాదు. ఎప్పుడు నా మ్యారేజ్ అప్పుడు ఒక్కసారి వేసుకున్నాను నేను మేకప్, అంతే. మళ్ళీ ఇంకెప్పుడు మేకప్ అయితే ఎప్పుడు వేసుకోలేదు, నాకు రాదు కూడా అసలు. కానీ చాలా సార్లు అనుకుంటాను మేకప్ అప్పుడప్పుడు, అంటే బయట కొంతమంది బాగా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు చూస్తాను కదా, నేను కూడా ఈసారి నుంచి ఖచ్చితంగా మేకప్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి, నేను కూడా మంచిగా హెయిర్ స్టైలింగ్ చేయించుకోవాలి అనుకుంటాను. ఆ నిమిషం అయితే నేను అసలు ఇంకెలా అంటే ఇంకా నా మీద నేను చాలా కేర్ తీసుకోవాలి. నేను అసలు ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా అసలు నేను డ్రెస్సింగ్ స్టైల్ మార్చేస్తాను, నా హెయిర్ స్టైల్ మార్చేస్తాను అని చెప్పి మా ఆయనకి చెప్తాను అనమాట. మా ఆయన అయితే నువ్వా అన్నట్టు చూస్తారనమాట. అసలు నేనైతే ఆ నిమిషం అనుకుంటాను, మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంకా అసలు అది గుర్తు కూడా ఉండదు, మర్చిపోతాను అనమాట. ప్రతిసారి ఇంతే. మా ఆయన బయటికి వెళ్ళినప్పుడల్లా నన్ను కమెంట్ చేస్తారు, నువ్వు ఏదో రెడీ అవుతాను అన్నావు కదా, ఏది ఇదైనా రెడీ అవ్వడం అని చెప్పి కామెంట్ చేస్తారు అనమాట నన్ను. మర్చిపోతానండి, అసలు గుర్తుండదు నాకు. ఆ టైం ఎవరన్నా బాగా రెడీ అయిన వాళ్ళని చూస్తే ఇంక నెక్స్ట్ టైం నుంచి నేను ఖచ్చితంగా రెడీ అవుతాను, నేను కూడా మెయింటైన్ చేస్తాను అనుకుంటాను. మళ్ళీ పనిలో పడిపోయి ఇంట్లో పనులు, ఏవో ఒక ఆలోచనలు ఇంకా మనకి ఇంట్లో ఉంటాయి కదండి చాలా, ఇంకా అవన్నీ ఆలోచనలు పడిపోయి ఇంకా అసలు నా గురించి అసలు నేను పట్టించుకోను అనమాట. ఇంకా అసలు ఆద్య పుట్టిన తర్వాత అయితే ఇంకా అసలు ఏదైనా ఇంకా ఆద్య తర్వాతే, ఇంకా అసలు ఏమి గుర్తుండదు. చూసారు కదా, ఆద్యకి ఈ బెల్ట్ పెట్టాక కొంచెం బాగా టైట్ అయిందనమాట, కొంచెం అడ్జస్ట్ అయ్యింది. దీనిపైన అయితే చున్నీ అయితే ఇలా పెట్టమన్నారు అనమాట. ఆ బాంగ్రా డాన్స్ కి వాళ్ళు ఇలా పెడతారంట. అందుకని చెప్పి బెంగాల్ డాన్స్ అనమాట, అందుకని ఇలా పెడుతున్నాను. వాళ్ళు ఫోటో పంపించారు రెఫరెన్స్ పిక్చర్ కోసం, అందువల్ల ఇలా పెట్టమని చెప్పారని కొంచెం 2 కుచ్చుల్లాగా పెట్టి ఇందాక స్టార్టింగ్ 2 సేఫ్టీ పిన్స్ టైట్ గా పైన అటు ఇటు పెట్టేశాను. ఆ సేఫ్టీ పిన్స్ కి చున్నీలు కూడా పెట్టేశాను అనమాట. ఓన్లీ 2 పిన్స్ మాత్రమే వాడాను, ఎక్స్ట్రా వాడట్లేదు. మధ్యలో వచ్చేసి ఈ బెల్ట్ పెట్టాను, ఈ ముత్యాలతో ఉంది కదా, ఆ బెల్ట్ పెట్టాను. కరెక్ట్ గా ఫిట్ అయింది అనమాట, సరిపోయింది. హెయిర్ స్టైల్ అయితే బన్ పెట్టానండి, హెయిర్ బన్ను. అంటే వీళ్ళు వెనకాల ఇలా వేయమన్నారు. ఇంకా మామూలుగా పిల్లకేస్తే జారిపోద్దేమో అని చెప్పి ముందు రోజే వెళ్ళి హెయిర్ బన్ తీసుకొచ్చాను అనమాట. నేనైతే జుట్టు ఎరబూసుకొని పిచ్చిదానిలాగా ఉన్నాను, నన్ను ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే అప్పుడే బాగా పడుకొని ఆద్యాన్ని కూడా నిద్రపుచ్చేసాను. పడుకొని ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇంకా హడావిడిగా ఆద్యాన్ని రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆద్యాన్ని రెడీ చేశాక నేను రెడీ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఆద్యాన్ని అయితే రెడీ చేస్తున్నాను. పైన అయితే పఫ్ పెడుతున్నాను, కొంచెం పైన కొంచెం ఎత్తుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి పైన పఫ్ పెడుతున్నాను. ఇలాగా చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే కొంచెం హెయిర్ తీసుకొని సేఫ్ అవి ఉంటాయి కదా టిక్ టాక్స్, అవి 2 టిక్ టాక్స్ పెట్టాను. తర్వాత ఇంకా అసలు ఆ లోపలది కనిపించకుండా కవర్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పోర్షన్ హెయిర్ తీసుకొని, చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ పిల్లలతో, అంతే తప్ప చాలా ఈజీ హెయిర్ స్టైల్. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ నీట్ గా కూడా ఉందండి. చాలా సేపు ఆద్య నైట్ ఇంటికి వచ్చేంత వరకు చెక్కు చెదరకుండా ఉంది, అస్సలు డస్ట్ బాగలేదు. ఇంకా కొన్ని జడలు అయితే గనక జారిపోతాయి కదా, అలా లేదనమాట. సేఫ్టీ పిన్స్ గట్టిగా కనుక పెట్టేసామంటే ఇంక అస్సలు అటు ఇటు చెరగట్లేదు, బాగా గట్టిగా ఉంది. అది ఆ పఫ్ వాడాం కదా, దానికి కొంచెం గట్టిగా పట్టుకునేలాగుందనమాట, అందువల్ల అస్సలు చెరిగిపోలేదు, బాగుంది.
ఆ హెయిర్ బన్ కూడా బాగుందండి. జస్ట్ 20 రూపీసే హెయిర్ బన్ అయితే. కానీ మనం కూడా పెద్దవాళ్ళం కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే కుప్పు వేసుకొని పూలు పెట్టుకుంటాం కదా, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. నాకు ఇన్ని రోజులు దాని గురించి తెలుసు కానీ చాలా కష్టమేమో, అది అసలు ఎలా పెట్టుకుంటారో నాకు రాదు అనుకునేదాన్ని. ఇంకా ఆద్య దాకా వచ్చిన తర్వాత ఇంకా ట్రై చేయాలి కదా, ఇంకేదైనా ఇంకా తప్పదు. ఇంకా ఆద్య దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకొనైనా చేసేయాలి. ఇంక మనం పిల్లలంటే అంతే కదండి, ఇంకా వాళ్ళకి అవసరం అంటే ఇంకా పేరెంట్స్ అది అవసరం అంటే ఇంక ఖచ్చితంగా నేర్చుకొనైనా చేసేస్తారు. అది వంట కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇంక పిల్లల దాకా వస్తే మనం ఏదైనా నేర్చేసుకుంటాం కదా. అలాగే నాకైతే అసలు హెయిర్ స్టైల్ కానీ మేకప్లు కానీ నాకు అసలు ఏమీ రావండి, జీరో అన్నమాట. కానీ ఆద్య కోసం అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను. ఆద్యకైతే చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి. నాకు కానీ మా వారికి కానీ అసలు మేకప్లు పిచ్చే లేదు. అసలు నేను కానీ మా వారు కానీ పెద్దగా రెడీ అవ్వము. అంటే మామూలుగానే ఉంటాము. జస్ట్ మేకప్లు కానీ ఇలాగా హెయిర్ స్టైలింగ్స్ చేయించుకోవడం అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మా పాపకు మాత్రం అసలు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎంత ఇంట్రెస్ట్ అంటే 100 సార్లు అద్దంలో చూసుకుంటది, ఎల్లి అద్దంలో చూసుకుంటది. ఇంకా అసలు ఎంత పిచ్చి అంటే దానికి కొత్త బట్టలు వేస్తే కూడా 10 సార్లు వెళ్ళి చూసుకుంటది అనమాట, అంత ఇంట్రెస్ట్ దానికి. ఇదిగోండి అది పెట్టాను కదా హెయిర్ బన్, పెట్టేసిన తర్వాత ఇలా మొత్తం కవర్ చేసేసి ఒక రౌండ్ చుట్టేయాలండి. ఆ హెయిర్ మొత్తాన్ని ఒక పోర్షన్ లాగా తీసుకొని రావాలి ఒక వైపుకి. అంతే, ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసేస్తే సరిపోద్ది అనమాట. మీకైతే ఈ వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే చెప్పడం సరిగా రావట్లేదు కానీ ఒక పోర్షన్ వైపు మొత్తం అంతా ఒక సైడ్కి తిప్పేయాలి. తిప్పేసి ఆ మిగిలిన హెయిర్ పోర్షన్ మొత్తము ఆ లోపలికి ఒక సర్కిల్ లాగా చుట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేయడమే, పిలకలాగా. అంతే అండి. గట్టిగా అంటే కొంచెం గట్టిగా ఉండే రబ్బర్ బ్యాండ్లు తీసుకుంటే మీకు అస్సలు ఇంకా చెదరదు అనమాట. కొంచెం లూజ్గా ఉండేది తీసుకుంటే మళ్ళీ జారిపోద్దేమో. కొంచెం టైట్గా ఉండే రబ్బర్ బ్యాండ్ 2 రౌండ్లు వేసేసేయండి, ఇంకా అస్సలు కదలదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా ఈజీ అండి. అసలు 2 minutesలో అయిపోయింది హెయిర్ స్టైల్ చాలా ఈజీగా. ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఆల్రెడీ ఇంట్లో ఉండే బ్యాంగిల్సే పేర్ చేశాను. అప్పుడు కొన్నవి రెండు రెండు సెట్లు ఉంటే అలాగా పేర్ చేశాను. కరెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి కదా. ప్రీవియస్ స్కూల్లో యాన్యువల్ డే అంటే, ఎప్పుడైనా యాన్యువల్ డే అంటే మనకి తెలిసింది ఏంటంటే ఇయర్ ఎండ్లో చేస్తారు కదండి. అసలు వీళ్ళ స్కూల్ అంతా విచిత్రం. అసలు ఆద్య వాళ్ళ స్కూల్ అయితే ఇయర్ స్టార్టింగ్లో యాన్యువల్ డే అసలు నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. వీళ్ళ స్కూల్లోనే కొత్తగా వింటున్నాను, ఇయర్ స్టార్టింగ్లోనే యాన్యువల్ డే అంట. ప్రీవియస్ స్కూల్లో అయితే మేకప్ అన్ని వాళ్ళే చేసేసారు. కాకపోతే చాలా ఎక్కువ డబ్బులు తీసుకున్నారండి, 2000 తీసుకున్నారు. అసలు వీళ్ళ స్కూల్లో ఇప్పుడుండే స్కూల్లో అయితే మన దగ్గర పెద్దగా పేరెంట్స్ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టించారండి. చాలా తక్కువ, ఒక 500 లోపు 500 తీసుకున్నట్టున్నారు అంతే. అది కూడా ఈ డ్రెస్ రిటర్న్ ఇచ్చేసేయాలి మనం. ఆ నెక్లెస్ ఏమో వచ్చి ఇంక మనకే అనమాట. దానికి నెక్లెస్కి సపరేట్గా 100 రూపీస్ తీసుకున్నారు. ఆ డ్రెస్ అయితే రెంట్కి తీసుకొచ్చారంట. చాలా మేలు అనిపించింది నాకు. ఎందుకంటే ఇలాంటి డ్రెస్సులు మళ్ళీ మనం వేయం కదండి, అవి మళ్ళీ పక్కన పడేస్తాము. ఇప్పుడు వాళ్ళు ఒక 1000 రూపీస్ తీసుకొని ఆ డ్రెస్ మనకి ఇచ్చినా మనం ఏం చేసుకుంటాం, అది వేస్టే కదా. ఇలా తీసుకురావడం నాకు బాగా అనిపించింది. ఇప్పుడు చూడండి ఆద్యకి మేకప్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం మేకప్ చేశాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. అంటే నాకు కూడా మేకప్ చేయడం వచ్చా రాదా అని మీరే చెప్పాలన్నమాట. ఐబ్రోస్ అయితే నీట్గా డ్రా చేస్తున్నాను ఏదో నాకు వచ్చినట్టు. కానీ కొంచెం పర్వాలేదు అనిపించింది. కానీ ఆద్యకి మేకప్ అంతా అంటే చిన్నపిల్ల కదా, మామూలుగానే ఫేస్ బాగుంటుందేమో అనిపించింది నాకు. మేకప్ వేస్తే ఇది మా పాపేనా అన్నట్టు అనిపించింది. కొంచెం వెరైటీగా ఉంది. అసలు ఆద్యకి డాన్స్ కానీ ఇదిగోండి ఇలాంటి మేకప్లు అంటే ఎంత ఇంట్రెస్టో. ఇంక నేనైతే ఈ లిప్స్టిక్ తీసుకున్నాను. ఈ లిప్స్టిక్ని లిప్స్టిక్గా వాడేశాను. ఇంకా చీక్స్ పైన రాస్తారు కదా, దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదండి. ఆ చీక్స్ పైన రాస్తారు కదా, దానిపైన కూడా ఈ లిప్స్టిక్కే అప్లై చేసి ఆ స్పాంజ్తో అయితే అడ్జస్ట్ చేశాను అనమాట. కంటి దగ్గర, మళ్ళీ వచ్చేసి బుగ్గల పైన పింక్ కలర్ కొంచెం హైలైట్ చేయడానికి. అసలు చాలా బాగుందండి. మేకప్ మాత్రం పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ టైం చేసినా అంత బ్యాడ్ కాదేమో అనిపించింది నాకు. చూసారు కదా.
ఇలా తీసుకొని ఇటువైపు అటువైపు ఆ లిప్స్టిక్ని కొంచెం అలా పెట్టి, అంటే నాకు డౌట్ అనమాట, అది అలాగ ఉండిపోద్దా, అసలు స్కిన్లో అడ్జస్ట్ అవుతుందా, ఆ లిప్స్టిక్ అసలు వాడతారా, ఇంకేదన్నా వాడతారా, నాకు తెలియదు, అసలు ఏం అడగాలో కూడా తెలియదు. అందులో ఇక్కడ తమిళ్ కదా, నాకేమో తమిళ్ రాదు. ఆ మేకప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అని అడిగితే వాడైతే లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్ అని చెప్పింది, కాంపాక్ట్ ఏదో పౌడర్ ఫౌండేషన్ అని చెప్పింది. ఫౌండేషన్ చిన్నపిల్ల కదా, ఎందుకు ఇప్పుడు అవన్నీ అని చెప్పి తీసుకోలేదు. కానీ ఇక్కడ ఏం రాస్తారో దాని పేరు కూడా నాకు తెలీదు. అందుకని నేను ఇంకా అవన్నీ ఏం అడగలేదు. మళ్ళీ ఏం అడిగితే ఏమి ఇస్తారో, మళ్ళీ అది మళ్ళీ వేస్ట్ అయిపోద్దని చెప్పి వీటితోనే ఇలాగ అడ్జస్ట్ చేశాను. కానీ బాగానే ఉందనిపించింది. కొంతమంది అయితే ఇంకా పిల్లలకి చాలా ఎక్కువ మేకప్ చేస్తారండి. ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూసి నేను చాలా తక్కువ వేసాను అనిపించి మళ్ళీ నేను ఆ లిప్స్టిక్నే తీసుకొని కొంచెం ఇంకొంచెం అడ్జస్ట్ చేశాను అక్కడికి వెళ్ళాక. కానీ అసలు భలే రెడీ అయ్యారండి. ఆడపిల్లలకి ఇలాంటివన్నీ వేయగలం. అసలు అబ్బాయిలకైతే ఇంక ఇన్ని హెయిర్ స్టైల్స్ ఉండవు, ఇన్ని బ్యాంగిల్స్ ఉండవు, ఇన్ని నెక్లెస్ సెట్లు ఉండవు. డ్రెస్సుల్లో అయితే ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ మనం వేసుకోవచ్చు. అసలు ఆడపిల్లలైతే నిజంగా ఆడపిల్లలు చాలా ఇంటికి కలండి అసలు. ఆద్య పండగలప్పుడు బాగా రెడీ అయి తిరుగుతుంటే నాకైతే ఎంత ఆనందం వేస్తుందో అసలు. ఇంకా ఆడపిల్ల ఇంకా ఏదైనా పండగ వస్తుందంటే ఇంక నా గురించి ఆలోచించుకోవడం మానేశాను నేనైతే. ఆద్య కోసమే ఆలోచిస్తాను. ఫైనల్‌గా ఆద్యనైతే ఇలా రెడీ చేశాను. ఎలా ఉందో ఆద్యని నేను ఎలా రెడీ చేశానో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక చేతికైతే ఇవి కడుతున్నాననమాట. ఇంకా అక్కడికొచ్చాం స్కూల్ దగ్గర ఆడిటోరియం ఉంటది కదా! ఆడిటోరియం దగ్గరికెళ్ళిపోయి పాపని వాళ్ళు టైమింగ్ చెప్పారనమాట. ఆ టైమింగ్‌కి మనం అక్కడికెళ్ళి పాపనిచ్చేయాలి వాళ్ళకి. 5:30కి అల్లా పాపను వాళ్ళకిచ్చేస్తే మనకి హ్యాండ్ ఓవర్ 6:30 కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తాము డాన్స్ చేయించి అని చెప్పారనమాట. యాన్యువల్ డే అయితే నైట్ వరకు ఉంది. అంటే మా డాన్స్ పర్ఫార్మెన్స్‌కైతే ఆ 1 అవర్ టైం ఇచ్చారు. ఎవ్వరు లేరండి. ఎవరు డాన్స్ అయిపోవడం వాళ్ళు వెళ్ళిపోవడమే. చూసారు కదా అసలు ఆడిటోరియంలో ఇంత ఖాళీ కూడా లేదు. అంతా ఫుల్ అయిపోయింది. ప్రీవియస్‌గా ఒకసారి ఇలాగే యాన్యువల్ డే ఫంక్షన్‌లో వీడియో పెడితే ఆద్యది. దాంట్లో సాంగ్ పెట్టేశాను. దాంట్లో నాకు కాపీ స్ట్రైక్ పడిపోయింది. అందుకని సాంగ్ యాడ్ చేసి కూడా తీసేశాను. మళ్ళీ కాపీ స్ట్రైక్ పడతదేమో అని చెప్పి. మా ఆద్యనైతే వెనక్కి నెట్టేశారనమాట ఈసారి. కానీ ఆద్య చూడండి, మీరు అలాగే చూస్తూ ఉండండి ఆద్యని. మళ్ళీ అలా నెట్టుకొని మళ్ళీ ముందుకొచ్చేస్తదసలు. అసలు ఆద్యకి ఎంత అంటే కెమెరాలో కనిపించాలనమాట, చూసారా? వచ్చేసింది మధ్యలోకి. ఇంక మధ్యలోనే వేస్తది డాన్స్ కూడా. మధ్యలో ఉంది కదా ఆ అమ్మాయి ఆద్య అనమాట మా పాప. ఎలా వేసిందో మీరే చెప్పండి. చూడండి ఎలా వేస్తుందో మధ్యలో నిల్చుకొని. పేరెంట్స్ కదా హ్యాపీనెస్ కదండి మన పిల్లలు ఇలా డాన్స్ చేయడం. అసలు నాకైతే ఎంత ఆనందం అంటే ఆద్య డాన్స్ చేస్తున్నా, ఇలా సాంగ్స్ ఏమన్నా పాడుతున్నా మైక్ పట్టుకొని నేనైతే చాలా మురిసిపోతాను ఇంకా. మా పాప ఏదో అప్పుడే పెద్ద డాన్సర్, సింగర్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతాను నేనైతే. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా పిల్లలు డాన్స్ చేయడం. నేనైతే ఆద్య డాన్స్ అయిపోయిన తర్వాత కూడా మిగిలిన పిల్లలందరూ డాన్సులు చూసి వచ్చారనమాట. అయిపోయింది ఆద్య వాళ్ళ డాన్స్ అయితే. ఇంకా ఆకలేస్తుంది అని చెప్పి అక్కడే క్యాంటీన్ ఉంటది కదా లోపల, అక్కడికెళ్ళాము. నేనైతే సూప్ తాగాను. ఆద్య అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తినిందనమాట. ఇదిగోండి డ్రెస్ చేంజ్ చేసేసి ఆ డ్రెస్ అయితే వాళ్ళకే ఇంక అప్పచెప్పేయాలి. ఇచ్చేసాము. ఇంక అప్పచెప్పేసిన తర్వాత ఇంటికొస్తుంటే అక్కడ వెస్ట్ సైడ్‌లో సేల్ అని పెడితే పెద్ద బోర్డ్ పెట్టారండి. ఇంక సేల్ అని చూడంగానే ఇంక అక్కడ ఏముందో చూసేయాలనమాట నేనైతే. లేకపోతే ఇంక నాకు నిద్ర పట్టదు. అంటే కొన్నా కొనకపోయినా సేల్ అని బోర్డ్ చూస్తే ఇంక లోపలికెళ్ళిపోవాలనమాట. అంత షాపింగ్ పిచ్చి నాకు. కానీ ఎక్కువ కొననండి. కానీ ఎక్కువ చూస్తాను. ప్రతీదీ సేల్ అని కనిపించిన ప్రతి బోర్డ్ దగ్గరికి లోపలికెళ్ళిపోతానండి. నాకదేంటో అర్థం కాదు. ఇంక సేల్ అని చూస్తే ఇంక లోపల ఏమన్నా మనకు పనికొచ్చేవి ఉన్నాయేమో, తక్కువకొస్తున్నాయేమో, మనం మిస్ అయిపోతున్నామేమో, ఆ ఫీలింగ్‌లో ఉంటాను నేనైతే. నేనైతే వెస్ట్ సైడ్‌కొచ్చి బట్టలు చూడకుండా చూసారా ఏం చూస్తున్నానో. నాకైతే ఇవైతే భలే నచ్చాయండి. నా చేతిలో ఉంది కదా, చూసారు కదా ఎంత బావుందో. భలే నచ్చింది నాకు ఈ డెకరేటివ్ పీసెస్ అయితే. భలే ఉన్నాయి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళుంటే వెస్ట్ సైడ్‌కెళ్ళండి. చెన్నైలో కనుక్కుంటే భలే ఉన్నాయండి. అంటే కొంచెం ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే అనిపించినాయి నాకైతే. 500, 1000 రూపీస్, 1500 అలాగా, అంటే ఐటెమ్‌ని బట్టి ప్రైజ్ ఉంది.
ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, అదైతే ఒక 400, 500 అలా ఉంటది అనుకుంటా. అక్కడ చిన్న ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అక్కడ దీని పక్కన ఉంది కదా చిన్న టిఫిన్ లాగా ఉంది కదా, అదైతే 500 చాలా బాగుంది. బాగున్నాయండి, చాలా అంటే చాలా నచ్చినాయి నాకైతే. నేను గనక ఇల్లు కొనుక్కునే పని అయితే ఈ పాటికి మా ఆయనతో ఒక 10-15 వేలు ఖర్చు పెట్టించేసేదాన్ని ఖచ్చితంగా. కానీ మా ఆయన అప్పుడే ఇల్లు కాదు కదా, ఇల్లు మనకు లేదు కదా అని చెప్పి సరే అని చెప్పి ఇంకా కాంప్రమైజ్ అయ్యి గమ్ముగా వచ్చాను. యాక్చువల్గా ఇంకా కూడా కొన్ని కొన్ని నచ్చినాయి, ఇంకా తీసేసుకుందాం అన్నంత నచ్చినాయి నాకైతే. కాకపోతే ఇంకా ఆల్రెడీ ప్రీవియస్ మంత్లో బాగా ఎక్కువ షాపింగ్ చేసేసాం, మా షాపింగ్లు అన్నీ అయిపోయినాయి. అందుకని మా వారికి నేను ఇంకా ప్రపోజల్ పెట్టాను అనమాట. ఇంత తక్కువకు రావు కదా, కొన్ని తీసి పెట్టుకుందాము, ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే యూజ్ అవుతాయి అని చెప్పి ఒక రాయేసాను అనమాట. మా ఆయన అయితే ఇల్లు కట్టుకున్న తర్వాత చూద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది అని చెప్పారనమాట. అంటే అలాగన్నా కొంటారేమో అనుకుంటే మా ఆయన అయితే వద్దు, ఇప్పుడు కొంటే మనకి చిన్న ఇంట్లో ఇలాంటివన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు నువ్వు, అందులో మనకి ఇప్పుడు షిఫ్టింగ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంది, మనకి ఇలాంటివన్నీ ఇప్పుడు అస్సలు యూజ్ అవ్వవు, మనం కేరళ వెళ్ళాక ఇల్లు బట్టి కొనుక్కుందాంలే, రెంట్ హౌస్ అయినా ఆ ఇంటికి తగ్గట్టు సామాన్లు కొనుక్కుందాము అని చెప్పారు అనమాట. ఇంక సరేలే అని చెప్పి ఇంక కామ్గా అయిపోయాను. నాకు ఈ క్యాలెండర్ కూడా భలే నచ్చిందండి. డేట్, మంత్, ఇంకా వచ్చేసి వీక్ 3 అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. బాగుంది కదా, 1000 రూపీస్ అంట, 999 బాగుంది, నాకు బాగా నచ్చింది. కానీ మా వారు తీసుకోలేదన్నమాట. చెప్పాను కదా, క్రెడిట్ కార్డ్ బిల్ ఆల్రెడీ బడ్జెట్ లిమిట్ క్రాస్ అయిపోయింది మాది. అందుకని అన్ని నెక్స్ట్ మంత్ ప్రపోజల్స్ పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ మంత్ కూడా సేల్ నడిస్తే బాగుండు, కొన్నైనా కొనుక్కోవచ్చు. ఎంతమంది ఇలాంటివన్నీ చూసి టెంప్ట్ అయ్యి క్రెడిట్ కార్డ్ బిల్లు పెంచుకునే వాళ్ళు ఎంతమంది నాలాగున్నారు, కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ కొంచెం అంటే చూసే కొంటాం కానీ బడ్జెట్ పెట్టుకుంటాం అనమాట. అంత బడ్జెట్ కన్నా క్రాస్ అవ్వకూడదు అనమాట ఎవ్రీ మంత్. అలాగే ప్లాన్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ మంత్లో ఒక 5000 ఇలాంటి వాటికి ఖర్చు అయింది అంటే ఇంకా మంత్ మొత్తము ఎన్ని చూసినా సరే ఇంకిద్దరం కొనం అనమాట. చూసి కామ్గా ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే వరకు కామ్గా ఉంటాం అనమాట. మంత్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళి మళ్ళీ దాడి చేస్తాం అనమాట షాపింగ్ మీద. అలా ఉంటుంది మా ప్లానింగ్. అసలు మామూలుగా ఉండదు అనమాట. మా ఇంట్లో మా ముగ్గురం అండి షాపింగ్ పిచ్చోళ్ళమే. మా పాప కానీ, మా వారు కానీ, నేను కానీ. నేనే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. మా వారు, మా పాప అయితే ఇంక చూసిందల్లా కావాలంటారు. ఇంక బట్టలు, చెప్పులు కానీ, ఇంకా బొమ్మలు కానీ ఇలాంటివి కొంటానే ఉంటారు. నేనైనా కొంచెం యూజ్ అయ్యేవి కొంటాను, ఇంటికి ఉపయోగపడేవి. మా ఇంట్లో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, అసలు వీళ్ళు అలాంటివి కాదనమాట. బొమ్మలు, చెప్పులు, ఇంకా బట్టలు అలాంటివి కొంటూనే ఉంటారు. ఇంకా నచ్చితే చాలు ఇంకా కొనేస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరు. నాకు మాత్రం వెస్ట్ సైడ్లో ఇవన్నీ బాగా నచ్చాయండి. చూసారు కదా, ఇదైతే 500 రూపీసే అనమాట. టీ పెట్టుకొని సాయంత్రం పూట అందరూ ఒక 4-5 మెంబర్స్ ఉన్నప్పుడు టీ అందులో పెట్టుకొని తీసుకెళ్ళి ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది నాకు. ఇంకా ఇవన్నీ చూసారు కదా, బట్టలు ఇంకా చాలా ఉన్నాయండి. అసలు మనం కొనాలే కానీ, ట్రేస్ కానీ, చాపింగ్ బోర్డ్ కానీ, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ ఈ గరిటె అయితే చాలా బాగుంది. ఇంకా షుగర్ వేసుకోవడానికి, పిండిలు వేసుకోవడానికి, పింగాణివి, ఐరన్వి, ఇది దంచుకునేది, ఇంకా చాలా బాగున్నాయండి. చాపింగ్ బోర్డ్స్ అయితే చాలా ఎంత బాగుందో చూడండి. అసలు వాటి మీద కట్ చేయాలని కూడా అనిపించదు, అంత బాగున్నాయి అనమాట. కొనుక్కొని అలా చూసుకోవాలనిపిస్తుంది కానీ అంత బాగుంటే కట్ చేయాలనిపించదు కదండి. కానీ మంచిగా కొత్త ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెస్ట్ సైడ్లో చూడండి. మీకు కొన్ని కొన్ని చాలా యూజ్ అవుతాయి. అసలు చాలా బాగున్నాయి. ఒక 2000లో, 2500లో ఫ్లవర్ వాజెస్ సెట్స్ అయితే బ్రాస్వి చాలా అందంగా ఉన్నాయి. ఒకసారి మీరు కనుక చెన్నైలో కనుక్కుంటే వేలచెరిలో వెస్ట్ సైడ్కి అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగున్నాయి. మీకు దగ్గరలో ఉండే వెస్ట్ సైడ్లో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది కూడా చాలా బాగుంది కదా, 3 పీసెస్ సెట్ లాగా ఉందన్నమాట. యాక్చువల్గా సెట్ కాదు, విడివిడిగానే నేను ఇలా పెట్టాను. చాలా అందంగా ఉంది అసలు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే మీ కమెంట్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.